హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లావిష్ ఫుడ్స్ అండ్ బ్లాగ్. సో సండే ఎప్పుడు చేసుకునే రొటీన్గా చేసుకునే ఇలాంటి మటన్ కర్రీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో దీనికి ఏం చేస్తారంటే ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసి మటన్ కడిగి పెట్టుకున్న మటన్ ఇందులోకి యాడ్ చేసేసి దానికి ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు అట్లా కలిపేసినారంటే అది వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఆ వాటర్ అంతా కొంచెం ఇమిరిపోయేంత వరకు దాన్ని వేగనిచ్చి ఈలోపు మిక్సీ జార్లోకి జింజర్ గార్లిక్ ఆనియన్ తీసేసుకొని అది పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసి దాంతోపాటు ధనియాల పొడి, మిర్చి పొడి, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా స్లిట్ చేసి వేసేసుకొని దాంతోపాటు ఒక 2 టొమాటోస్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 minutes దాకా ఇట్లా కలిపి వేయించుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఏం చేస్తారంటే ఒక చిన్నపాటి కొబ్బరి ముక్క తీసేసుకొని దాంతోపాటు చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు వేసుకోండి, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ వేసేసి ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఉప్పులు, కారాలు, ఇంకేమైనా టేస్ట్ చూసేసుకొని ఇంకేమైనా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటే చేసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసి కుక్కర్ని మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. మటన్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట. నా కుక్కర్ అయితే 4 విజిల్స్ తీసుకుంటాను నేను. మీరు మీ కుక్కర్ని బట్టి తీసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసి ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలి ఉంటే కనుక కూర ఉడికిపోయినట్టే అనమాట. కొత్తిమీర యాడ్ చేసేసుకొని మీరు ఇడ్లీ, దోశ, రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.